హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇనాథెంటిక్ వచ్చినప్పుడు అపీల్ ఎలా చేయాలి? అండ్ చేస్తే సక్సెస్ అవుతుందా? దీని గురించయితే డిస్కస్ చేస్తాను. సో, అసల 2 రకాల అపీల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటేంటంటే టెక్స్ట్ అపీల్, ఇంకోటి వీడియో అపీల్ అనమాట. అసలు ఎప్పుడు అపీల్ చేయాలనేది చెప్తాను ఫస్ట్. సో, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇనాథెంటిక్ ఆర్ రీయూజ్డ్ ఏదొచ్చినా సరే అపీల్ అనే ఆప్షన్ వస్తది. అయితే ఇక్కడ అపీల్ ఎప్పుడు చేయాలి? మన ఛానల్‌లో ఎలాంటి ఇష్యూ లేదు. అన్నీ కరెక్ట్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు అపీల్ చేయాలి. ఇక్కడ మన ఛానల్‌లో ఇష్యూ ఉందనుకోండి, ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాలి. అయితే అపీల్ చేయాలి అంటే మీరు చూస్తే గనక వీడియోస్ డిలీట్ చేస్తే గనక మీరు అపీల్ చేయడానికి లేదు అనేసొస్తది. వీడియో అపీల్ వచ్చినప్పుడు వీడియో అపీల్ అయినా, టెక్స్ట్ అపీల్ అయినా ఏదైనా వీడియోస్ మీరు డిలీట్ చేయకుండా ఉంటేనే అపీల్ చేయాలి అనేసొస్తదనమాట. అయితే వీడియో అపీల్ వచ్చినప్పుడు స్టార్ట్ అపీల్ క్లిక్ చేస్తే గనక మీరు 3 వీడియోస్ వరకు డిలీట్ చేసి అపీల్ చేయొచ్చు అనేసి వస్తది. సో, అంటే 3 వీడియోస్ వరకు డిలీట్ చేసినా కూడా అపీల్ చేయొచ్చు అనమాట. అది వీడియో అపీల్. వీడియో అపీల్ అనేది ఎట్లా ఉండాలి అంటే క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. వీడియో అపీల్ ఎలా ఉండాలి అనేది అక్కడే ఉంటది చూడండి. అండ్ ఇక్కడ నేను అపీల్ చెప్పకపోవడానికి అంటే ఇలా చేయండి అని చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మామూలుగా చెప్తాను తప్ప రాసి లేకపోతే ప్రాక్టికల్‌గా చూపించట్ల. ఎందుకు చూపించట్లేదంటే ఇది ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కో రకంగా ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వీడియో ఇట్లా అపీల్ చేయండి అంటే జస్ట్ దాన్ని తీసుకొనెళ్ళి అక్కడ పేస్ట్ చేసేస్తారు. అది నెగెటివ్ అవుతది. ఎందుకు నెగెటివ్ అవుతదంటే ఇప్పుడు ఒకళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే అపీల్ ఇవన్నీ జరిగేది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా. సేమ్ అపీల్ ఉంటే అదేం వర్కౌట్ అవ్వదు గదా! ఇక్కడ అపీల్ అంటే ఏంటి? మన బాధని మనకి యూట్యూబ్ ఒక ఛాన్స్ ఇస్తుంది. మీ బాధని మాతో చెప్పుకోండి అని చెప్పి. సో, అది ఆ అపీల్ అనేది అది. సో, అక్కడ ఫస్ట్ మీరేం చేయాలి అంటే, ఆ అపీల్ వీడియో అయితే గనక ఫస్ట్ 30 సెకండ్స్‌లో మీ ఛానెల్ యూఆర్ఎల్ అనేది పెట్టాలి. ఛానెల్ యూఆర్ఎల్ మొత్తం 30 సెకండ్స్ డిస్‌ప్లే అవ్వాలి. దాని తర్వాత మీరు మాట్లాడాలి వీడియోలో. నేనే ఓన్‌గా వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. మొత్తం అంతా అసలు మీరు మీ ఛానెల్ కోసం ఏమేం చేస్తున్నారనేది మొత్తం క్లియర్‌గా చెప్తారు నార్మల్‌గా. తర్వాత మీరు చూపిచ్చాలి. మీరు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా ఇమేజెస్ వాడుతున్నారో, లేదంటే వీడియో ఎలా షూట్ చేస్తున్నారు, లేకపోతే ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, లేదంటే ఎలా మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు, ఏ మ్యూజిక్ వాడుతున్నారు, మొత్తం ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో చూపించాలి. ఊరికే చెప్పడమే కాదు. ఫస్ట్ చెప్పేశారు కదా! తర్వాత వీడియోస్ రూపంలో చూపించాలి. ఇయన్నీ కూడా 5 మినిట్స్ లోపు ఉండాలి వీడియో. సో, మీరు అప్‌లోడ్ చేసుకున్నప్పుడు 4 మినిట్స్ 58 సెకండ్స్ ఉందనుకోండి. అది అప్‌లోడ్ చేసిన తర్వాత 4 మినిట్స్ 59 సెకండ్స్ అవుతది. సో, 4 మినిట్స్ 58 సెకండ్స్ వరకు ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోద్దనమాట అపీల్ వీడియో. ఇది వీడియో సంగతి. ఇది ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కో రకంగా ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ ఛానెల్ అయితే ఒక రకంగా చేస్తారు. వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఒక రకంగా చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకోటి మీ ఛానెల్‌లో ఎన్ని రకాల వీడియోస్ ఉంటే అన్నిట్లికి అపీల్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 రకాల కంటెంట్లు చేస్తున్నారనుకోండి. ఏది కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు. అండ్ ఇమేజెస్‌తో టెక్స్ట్ వీడియోస్ చేస్తున్నారు. అదే ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ వీడియో చేస్తున్నారు. అలాగే టెక్స్ట్‌తో వాయిస్ ఓవర్ వీడియో చేస్తున్నారనుకోండి. సో, ఈ మూడిటికి మీరు అపీల్ చేయాలి. అంటే కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా అప్‌లోడ్ చేస్తున్నారు, అప్‌లోడ్ అవసరం లేదులే. ఎలా షూట్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది చూపించాలి. అలాగే ఇమేజెస్ మీరు ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్. అలాగే టెక్స్ట్‌తో వాయిస్ ఓవర్ మీరు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఆ ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేస్తున్నారు, ఎలా వాయిస్ ఇట్లా మొత్తం ప్రతిదీ క్లియర్‌గా చూపించాలనమాట. ప్రతి కాన్సెప్ట్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఆ వీడియోలో. అండ్ 5 మినిట్స్‌లో ఉండాలది. చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఇదివరకు అపీల్ చేపించినప్పుడు ఒక ఆవిడకైతే మొత్తం 5 టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి. మొత్తం అన్నిట్లికి జస్ట్ 5 మినిట్స్‌లో చూపించారు. చూపించొచ్చు మనం చూపియదలుచుకుంటే. చేసే ఇదుంటే గనక. సో, అది అపీల్ వీడియో అంటే. ఇది ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కో రకంగా ఉంటది. ఇప్పుడు ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి అని నేను చెప్పాననుకోండి, అందరూ అదే వేలో వెళ్ళిపోతే అర్థం ఉండదు. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అపీల్. ఎక్కువ టెక్స్ట్ అపీలే వచ్చినట్లుంది ఇప్పుడు ఇనాథెంటిక్‌లో. మీరు అక్కడ చూడొచ్చు వ్యూ ఇన్‌స్ట్రక్షన్స్ అనేసి ఉంటది. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఛానెల్‌ని ఓపెన్ చేసినప్పుడు వ్యూ ఇన్‌స్ట్రక్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే గనక వాళ్ళు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు ఏంటి అనేది. సో, అక్కడ మన డీటెయిల్స్ అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఛానెల్ ఐడీ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఛానెల్ ఐడీ అండ్ మీ లీగల్ నేమ్ ఇవ్వాలి. మీ లీగల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇంకో బాక్స్ ఉంటదనమాట మనకి. అక్కడ జస్ట్ రాయాలి. అంటే మీ వీడియోస్ గురించి సోది రాయడానికి ఉండదక్కడ. లిమిట్ ఉంటదనమాట. కొంచెం లిమిట్ ఉంటది. సో, మీరు ఒక పారాగ్రాఫ్‌లో రాసి ఇట్లా నేనే ఓన్‌గా చేస్తున్నాను. అన్నీ నేనే ఓన్‌గా షూట్ చేసుకుంటున్నాను. లేదా నేనే ఓన్‌గా ఎడిట్ చేస్తున్నాను. ఏఐ వీడియోస్ అయితే గనక. అలా చేసి అదంతా రాసి ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌లో వాళ్ళు ఒకటి పెడతారు. ఏంటి మీ మోస్ట్ పాపులర్ వీడియో లింక్స్ కూడా పెట్టండి అని చెప్పి. సో, మీరు మీ బాధంతా రాసి కింద ఒక 2 వీడియో లింక్స్ పెడతారనమాట.
మీ మోస్ట్ పాపులర్ అని పెడితే 2 వీడియోస్ వస్తాయి కదా, 2 వీడియో లింక్స్ కూడా మీరు పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. చేసి అది సబ్మిట్ చేయాలన్నమాట. సో అది అపీల్ సబ్మిట్ చేయడం అంటే. అండ్ ఇక్కడ ఈ అపీల్కి రిప్లై వస్తుంది రాదు అనేది అయితే చెప్పలేము. నేను రీసెంట్గా ఒక ఛానల్కి అపీల్ చేయించాను. అపీల్ని అదే నేను చేశాను, స్క్రిప్ట్ అది రాసి అంతా. ఆవిడకి ఇంతకుముందు మానిటైజేషన్ కూడా నేనే చేశాను అనమాట. అయితే ఆవిడ ఒక మెయిల్ పెట్టారు. నేను ఆవిడకి యాక్చువల్గా మెసేజ్ పెట్టాను, నైటే పెట్టాను, కానీ ఆవిడ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, మెసేజ్ కూడా డెలివర్ అవ్వలేదు. సరే డిస్టర్బ్ చేయడం ఎందుకులని నేను కాల్ కూడా చేయలేదు. ఆవిడ ఛానల్ యాక్సెస్ తీసుకుని చూపిద్దాం అనుకున్నా. బట్ స్క్రీన్ షాట్స్ పెడతాను మీకు, ఆవిడ నాకు పంపించినవి ఉన్నాయి ఆల్రెడీ. సో స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను చూడండి. సో ఆ వైటీ పార్ట్నర్ సపోర్ట్ నుంచి మెయిల్ అయితే వచ్చిందనమాట. మా సైడ్ నుంచి మేము ఇంటర్నల్ టీమ్కి మూవ్ చేస్తున్నాం అనేది పెట్టారు మెయిల్. బట్ అదేం వర్కౌట్ అవ్వదు. ఇది వరకు కూడా వచ్చినాయి ఇట్లా మెయిల్స్, కానీ మనకి ఇన్ఆథెంటిక్ అని వచ్చినప్పుడు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి కరెక్ట్ వీడియోస్ పెట్టిన తర్వాతే మానిటైజేషన్ అనేది మళ్ళీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది. సో ఈ అపీల్ అనేది ఎప్పుడు చేయాలి అంటే మన ఛానల్లో ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది అపీల్స్ ఎట్లా చేస్తారంటే, టెక్స్ట్ అపీల్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా ఒక టెక్ ఛానల్ వాళ్ళు ఎవరో ఒక అపీల్ చెప్పారు, ఇక గుడ్డిగా ఫాలో అయిపోవడమే. ఆ అపీల్ తీసుకుని జస్ట్ కాపీ పేస్ట్ చేసేస్తారు. అలా చేయడం వల్ల రియల్గా చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళకి చిరాకు వస్తుంది. ఇప్పుడు అన్నీ సేమ్గా ఉంటే ఏముంటుంది అక్కడ? అన్నీ సేమ్గా ఉంటే వాళ్ళు పట్టించుకోరు కదా. అఫ్కోర్స్ ఇవన్నీ జరిగేది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారానే, కానీ కొన్నిసార్లు హ్యూమన్ కూడా చూస్తారు. ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేశాను కదా, నేను అపీల్ చేశానని చెప్పాను కదా ఒక ఛానల్కి. ఇప్పుడు ఆవిడకి చూస్తుంది హ్యూమన్ కాబట్టే మనకు మెయిల్ రిప్లై వచ్చింది దానికి. సో హ్యూమన్స్ చూసినప్పుడు రిప్లై వస్తుంది అనమాట ఖచ్చితంగా. అండ్ ఒక్కొక్కసారి అసలు రాకపోవచ్చు కూడా. సో అట్లా ఉంటుంది. అందుకే మీరు అపీల్ అనేది కరెక్ట్గా ఉంటేనే చేయాలి. టెక్స్ట్ అపీల్ వచ్చినప్పుడు అసలు మనం ఏం చేయలేము. అండ్ టెక్స్ట్ అపీల్ వచ్చినప్పుడు మీరు కావాలి అంటే వీడియో అపీల్ ఉంటుంది కదా, 4 minutes 58 seconds వీడియో. కావాలంటే మీరు ఆ వీడియోని అప్లోడ్ చేసుకుని అక్కడ లింక్ పెట్టచ్చు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు నాకు తెలిసి. కూడా చూడరు ఆ లింక్స్ అవి కూడా. ఎందుకంటే ఇంతమందికి ఇప్పుడు ఇన్ఆథెంటిక్లు వచ్చినాయి, అంతమంది ఏమి ఉండరు అక్కడ చూడడానికి. కొంతమందే కదా ఉండేది, ఈవెన్ సపోర్ట్ టీమ్ అయినా సరే. సో ఇట్లా ప్రతి ఒక్కటి చూడడం అనేది ఇంపాసిబుల్. సో ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారానే జరుగుద్ది ఏదైనా సరే. అండ్ ఏఐ అనేది నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్తున్నాను, ఇన్ఆథెంటిక్ అనేది వాడు మానిటైజేషన్ ఇవ్వద్దు అని డిసైడ్ అయిన ఛానల్స్కి ఇన్ఆథెంటిక్ అని వేసేసాడు అనేది అయితే నాకు అనిపించింది. చూడాలి మరి నెక్స్ట్ 3 monthsలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఈ ఏఐ వీడియోస్ ఎవరైతే పెట్టారో అవన్నీ కూడా డిలీట్ చేసేసి మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుని 3 monthsలో వాచ్ అవర్స్తో తెచ్చుకోగలిగితే తర్వాత ఏం తెచ్చుకోవచ్చు. 3 monthsలోనే వచ్చేయాలని ఏం లేదు, మీకు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా సరే లాస్ట్ 365 daysలో వాచ్ అవర్స్ వస్తే మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని ఛానల్స్కి మాత్రం సక్సెస్ అయినాయి. ఎలాంటి ఛానల్స్ అంటే అవి వాళ్ళ ఛానల్లో చాలా తక్కువ ఏఐ వీడియోస్ ఉండి మిగతావన్నీ ఓన్గా వీడియో షూట్ చేసి పెట్టినవి ఉంటాయి కదా, అవి ఉన్న వాళ్ళకే అయ్యింది మానిటైజేషన్. ఒకళ్ళు అపీల్ చేస్తారు, అపీల్ చేస్తే అయ్యిందనమాట అది. సో అట్లా ఉంటుంది ఇన్ఆథెంటిక్ కంటెంట్తో. మొత్తం ఏఐ వీడియోస్ అయితే డిలీట్ చేయడమే బెటర్. సో ఫేస్ వీడియోస్ చేసుకోవడం బెటర్. అసలు ఫేస్లెస్ అనే దానికి, ఫేస్లెస్ అంటే ఒట్టి జస్ట్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానీ టెక్స్ట్తో వాయిస్ ఓవర్ అనేది కానీ కంప్లీట్గా రిమూవ్ చేసిందేమో అనే డౌట్ అయితే వస్తుంది నాకు. ఇంకా కూడా డౌట్ అనే చెప్తున్నాను, కన్ఫర్మ్ అని చెప్పట్లేదు. చెప్తాను ఫ్యూచర్లో ఇంకొన్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది, లేదా 3 months దాటిన తర్వాత ఏమన్నా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడే కదా ఇన్ఆథెంటిక్లు వచ్చింది అందరికీ కూడా. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సో అది. సో అపీల్ చేయాలి అంటే మన బాధ ఏంటనేది అది చెప్పాలి. మీరు ఎవరో చెప్పిన అపీల్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టొద్దు. లేదంటే కొంతమంది ఏం చేస్తారు, చాట్ జీపీటీని అడుగుతారు. చాట్ జీపీటీ ఎంత రాంగ్ అంటే, నేను నిన్న చూశాను, నేను నా ఛానల్ గురించే సెర్చ్ చేశాను. మాధురి టెక్ ఛానల్ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే, ఏముంది మాధురి టెక్ ఛానల్లో వాళ్ళంతా గ్యాడ్జెట్స్ రివ్యూస్ చూపిస్తారు, ఇంకేదేదో చెప్పింది. అసలు అది సంబంధమే లేదు మన ఛానల్కి. అసలు నీకు తెలుసా మాధురి టెక్ ఛానల్ ఊరికే ఏదో అలా బ్లైండ్గా చెప్తున్నావా అనేసి అడిగాను. అంటే బ్లైండ్గా చెప్పటం కాదు, అంటే జనరల్గా టెక్ ఛానల్స్ అంటే అవే ఉంటాయి కదా, అందుకే నేను ఇది చెప్తున్నాను అనేసి రిప్లై ఇచ్చింది. ఇదంతా కూడా నేను రాత్రి చెక్ చేశాను అనమాట. ఊరికే అసలు చాట్ జీపీటీని అడుగుదాం ఏమొస్తుందో చూద్దాం అని చెప్పి. మన వాళ్ళందరూనేమో అన్ని చాట్ జీపీటీని అడగడమే. అడగాలో అవే అడగాలి చాట్ జీపీటీని. చాట్ జీపీటీని అడిగి అదంతా తీసుకుని కూడా మీరు పెట్టకండి. అది ఏదో మామూలుగా ఇస్తుంది అంతే. మీ ఛానల్ చూసి దాన్ని బట్టి ఇవ్వదు కదా. మీ బాధ ఏంటనేది మీరే చెప్పాలి. సరే మీకు తెలియట్లేదు, ఇంగ్లీష్లో ఎట్లా రాయాలో తెలియట్లేదు అనుకోండి, అప్పుడు అడగండి చాట్ జీపీటీని. మీ ఇదంతా కూడా మీరు తెలుగులో రాసి
దాన్ని అడగండి, ఇదంతా నాకు ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసి ఇవ్వు. నేను అప్పీల్ చేయాలనుకుంటున్నాను. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా రాసానో దాన్నే ఎగ్జాక్ట్‌గా ఇంగ్లీష్‌లోకి చేంజ్ చేసి ఇవ్వు నాకు అని చెప్పిస్తే అదే కన్వర్ట్ చేసి ఇస్తది కదా! దాన్నైనా మీరు పెట్టుకోవచ్చు. అలా వాడాలి చాట్ జీపీటీని. అంతేగాని అది అదిచ్చిన ప్రాంప్ట్ అదిచ్చిన అప్పీల్‌ని మనం అప్పీల్ చేయకూడదు. మీకు డిఫరెన్స్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఎలాంటి ఇష్యూ లేకపోతేనే మనం అప్పీల్ అనేది చేయాలనమాట.